హలో గైస్, అసలు పండగ అంటేనే పిండి వంటలు కదా. పిండి వంటలు లేకుండా అసలు పండగ ఎట్లా ఫినిష్ అయిపోతుంది? అసలు ఉండదు కదా. సో మా ఇంట్లో చూసారా ఎన్ని రకాలు చేశారంటే, మేము ఊరు నుంచి వచ్చేసరికి మా అత్తమ్మ అన్నీ రెడీ చేసి పెట్టారనమాట. ఇంకా మేము రావటం ఇంకా తినడమే అనమాట మా పని. డైలీ కూర్చొని అన్ని వరుసగా ముందు పెట్టుకొని తింటామే. ఎన్ని వెరైటీస్ చేశారో ఈసారి, చాలా టేస్టీగా వచ్చినాయి. అసలు ఇది బాగాలేదని చెప్పుకోవడానికి లేదు, అన్నీ సూపర్ టేస్ట్ అనమాట. కజ్జికాయలు అయితే అసలు ఎంత బాగా కుదిరినాయో, చక్రాలు, చెక్కలు, అరిసెలు, బూందీ మిఠాయి. అసలు బూందీ మిఠాయి అయితే సేమ్ ఎగ్జాక్ట్గా స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంది. భలే టేస్ట్గా ఉందనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. అంటే స్నాక్స్ అదే ఈ పిండి వంటలు అన్నీ పంచుతున్నారనమాట అత్తయ్య అందరికీ. అందరికీ ఈక్వల్గా వెళ్ళాలి కదా. మరి మా వదిన వాళ్ళకి, మాకు, మా బావగారోళ్ళకి అందరికీ ఈక్వల్గా షేరింగ్ అనమాట. ఇక్కడ మొత్తం ప్యాకింగ్ అవుతుంది. సో మీ ఇంట్లో కూడా ఇట్లనే అందరికీ పంపకాలు జరుగుతాయా? అయితే కమెంట్ చేయండి. అండ్ మీ ఇంట్లో ఏమేమి స్నాక్స్ వండుకున్నారు, ఏమేమి పిండి వంటలు చేశారో అన్నీ కమెంట్ చేసేయండి. మా ఆయన డైట్లో ఉన్నాడు కాబట్టి అవి బతికిపోయినాయి, లేదంటే ఈ పాటికి మొత్తం అన్నీ ఖాళీ అయిపోయాయి అనమాట. ఇదేమో తిరుపతి లడ్డు అంట. అసలు ఎంత పెద్దగా ఉందో, పట్టుకునేదానికి కూడా రావట్లేదు. ఇంకా మా ఆయన తిందాం అనుకుంటే నోట్లో కూడా పట్టట్లేదు అనమాట. అది అంటే ఇంకా అన్ని స్నాక్స్ చాలా టేస్టీగా ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి